రైల్వేలో సూటు బూటు వేసుకున్న టికెట్ క్లర్క్ను చూస్తే అబ్బో చాలా చదవాలనుకుంటాం కదండి. జస్ట్ ఇంటర్మీడియట్తో రైల్వేలో టికెట్ క్లర్క్ అయ్యే అవకాశం ఉందండి. 3058 ఉద్యోగాలు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటారు. జస్ట్ ఇంటర్మీడియటేనండి, గుర్తుంచుకోండి. అది ఆ సూటు బూటు వేసుకున్న ట్రైన్లో టికెట్ క్లర్క్ ఉంటాడు చూడండి, అది. అంటే మేజర్ పోస్టులు అవి ఉన్నాయి, అవి కాకుండా ఇంకా జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు ఇలాంటి పోస్టులు ఉన్నాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటారు. అంటే మరి ఏం లేదండి, జస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు. అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ మీన్స్ భయపడాల్సిన ఎగ్జామ్ ఏం కాదు. అంటే రెండు రకాలైన ఎగ్జామ్స్ ఉంటాయి. ఐ మీన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏముంటుంది, సిలబస్ వచ్చి భయంకరమైన సిలబస్ కాదు, ఇంటర్మీడియట్ బేస్డ్ సిలబసే. అంటే అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే జనరల్ స్టడీస్, అదే ఇంగ్లీష్ అన్నట్టు. అంటే తేలిగ్గా మీరు చెప్పేస్తున్నారు కదండి, ఎక్కడ వస్తున్నాయి అంటారేమో. వచ్చిన వాళ్ళంతా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు. సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్ కాదండి, గుర్తుంచుకోండి, ఇంటర్మీడియట్ వాళ్ళే. కాకపోతే పర్ఫెక్ట్గా వాళ్ళు సిలబస్ చూసుకున్నారు, అన్ని చాప్టర్స్ కవర్ చేశారు. ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ రాశారు. మనకి మాక్ టెస్ట్లు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పాను కదండి. కామెంట్లో మీరు చెప్తే ఎవరు హెల్ప్ చేస్తున్నారో నేను వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తాను. అలాగే ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారండి, మీకు తెలుసో లేదో. గుంటూరులో అయితే ఫ్రీగా లోకల్ ఎమ్మెల్సీ గారు, ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయితే ఫ్రీగా కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఇక కాస్త ఖర్చు పెట్టుకుంటాననే వాళ్ళు మీ ఇష్టం. సో ఏజ్ వచ్చి 30, గుర్తుంచుకొని 30 సంవత్సరాల లోపు ఉంటే అందరూ ఎలిజిబులేనండి. ఇంకేముంది, ఇది అయిపోయిన తర్వాత ఈ 2 టెస్టులు క్లియర్ చేశాక మెడికల్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏమో దానికి ముందు ఉంటుంది. యాక్చువల్గా 4 రోజుల కిందటే అయిపోయింది, మనం చెప్పుకొని కూడా 4 రోజుల పైన అయిపోయింది ఈ నోటిఫికేషన్. మళ్ళీ గుర్తు చేద్దామని, ఎందుకంటే నవంబర్ 4 దాకా పొడిగించాలండి. అప్పట్లో మిస్ అయిన వాళ్ళు, అప్పట్లో చూడని వాళ్ళు కాస్త డైలమాలో ఉంటారు. ఇంకా కొంతమంది అప్లై చేద్దామా వద్దా అనేవాళ్ళు. ఏ డైలమా పెట్టుకోవద్దు, ఇమ్మీడియట్గా అప్లై చేసేయండి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఇంటర్ అన్నాను కదా అని చెప్పి ఇంటర్ వాళ్ళే అప్లై చేసుకోవాల్సిన పని లేదు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. ఎందుకు మరీ మంచిది అంటున్నానంటే, ఫ్రెష్ మైండ్తో ఉంటారు, పర్ఫెక్ట్గా సిలబస్ అంతా కవర్ చేసేస్తారు. ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చండి. అసలు సమాచారం లేక అప్లై చేయని వాళ్ళు చాలామంది. సో అందుకే నేను ముందు సమాచార లోపం ఉండకూడదని ముందు ఇచ్చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. డైరెక్ట్గా నోటిఫికేషన్ వగేరా అన్నీ ఇక్కడ ఇస్తున్నాను, వెళ్ళండి అప్లై చేయండి. తర్వాత ఆలోచించవచ్చు, వస్తుందా రాదా, ఎంత కష్టం ఏంటి. ఇదే కదా, అది మెంటల్ బ్లాక్స్ అండి అవన్నీ కూడా. అవేమీ పెట్టుకోకుండా ధైర్యంగా అప్లై చేయండి. ఎగ్జామ్ క్రాక్ చేసే టిప్స్ అన్ని చెప్పుకుందాం, ఫాలో అవుతూ